ఇంద్రసేన మహారాజు, ధూళిపాల మహారాజు ఇద్దరు పొరుగు రాజ్యాలకు రాజులు. అంతేకాక ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు ఇంద్రసేన మహారాజు రాజానికి ధూళిపాల మహారాజు వచ్చి కుశల ప్రశ్నలు మాట్లాడుకుంటూ, మన స్నేహం ఎల్లకాలం ఇలానే ఉండాలి. అందుకే నా ఏకైక కుమార్తెను మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి ఇంద్రసేన మహారాజు, చాలా బాగా చెప్పావు మిత్రమా. మీరు చెప్పినట్లుగానే చేద్దాం. మా యువరాజు దేశానటనంలో ఉన్నాడు. యువరాజు రాగానే వారిని మీ రాజానికి అమ్మాయి చూడడానికి పంపిస్తాను అని అంటాడు. ఇంక మీ రాకుమార్తెకు ఈ వివాహం సమ్మతమేనా అని అడుగుతాడు. దానికి ధూళిపాల మహారాజు, నేను మా కుమార్తెకు ఎంత చెబితే అంతా, నా మాటను ఆమె కాదనదు అని చెబుతాడు. ధూళిపాల మహారాజు తన రాజానికి వచ్చి రాకుమార్తె రేణుకాదేవికి ఈ వివాహ విషయాన్ని చెబుతాడు. అది విన్న రేణుకాదేవి, నాకు ఈ వివాహం ఇష్టం లేదు అని అంటుంది. ధూళిపాల మహారాజు,